नायब सदर जमहूरिया हिंद एम वेंकैया नायडू ने हैदराबाद में मुनाक़िदा साबिक़ वाइस चांसलर उस्मानिया यूनिवर्सिटी निरुत्तम रेड्डी की 37 साला जयंती तक़रीब में शिरकत की। तक़रीब में वज़ीर दाखिला मोहम्मद महमूद अली के अलावा अहम शख्सियात ने भी शिरकत की है। वाज़ेह है कि साबिक़ वाइस चांसलर उस्मानिया यूनिवर्सिटी निरुत्तम रेड्डी जो उस्मानिया यूनिवर्सिटी के साबिक़ स्टूडेंट हैं। ముందుగా ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇలాంటి మహనీయుల యొక్క జీవితాల గురించి వారు చూపించిన యొక్క బాట గురించి ముందు తరాలకు తెలియజేయడం అత్యంత ఆవశ్యకం. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన మనం తెలుగువారం కానీ భారతీయులం కానీ మన చరిత్రను మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం, విస్మరిస్తున్నాం. ఒకటి పరాయి పరిపాలనకు మనం గురి కావాల్సి రావడం. వాడు సుదీర్ఘకాలం 200 సంవత్సరాల పైగా దేశాన్ని పరిపాలించి దేశాన్ని దోచుకోవడమే కాకుండా మన మెదళ్ళు కూడా కొంత దోచుకొని మనకి మనము అంటే ఏమిటి, మన పెద్దలు ఎవరు, వారు చేసిన యొక్క త్యాగాలు ఏమిటి అనే విషయాలు బాగా తెలుసుకునే అవకాశం లేకుండా చరిత్ర పుస్తకాలు కానీ లేకపోతే భాష కానీ లేకపోతే మన అన్ని పద్ధతుల్లో గణనీయమైన నెగటివ్ ప్రభావాన్ని చూపించి వదిలిపెట్టిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం వాళ్ళు వదిలిపెట్టారు. ఇంకా అదొక పెద్ద సమస్య. వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు వదిలిపెట్టిపోయిన జాడ్యం ఇంకా మనం కొనసాగుతూ ఉంది. సో అందుకని ఇలాంటి ఉత్సవాలు జరిపి ఇలాంటి మహనీయుల యొక్క సేవలను వారు చూపించిన బాటను గుర్తు చేయడం చాలా సంతోషం. శ్రీ నరోత్తమ రెడ్డి గారు చిన్నతనం నుంచి సంగీతం, సాహిత్యం, విద్యలో ప్రావీణ్యత చెప్పారు కదా, కనపరిచిన ఆయన ఆ రోజుల్లోనే ఎంఏ పూర్తి చేసి, ఎంఏ అంటే అప్పుడు చాలా గొప్ప విషయం. మన ఎదుగుతుంటే ఏ కొద్దిమందో ఎంఏ సాధించి క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా కీలకమైన పాత్ర ఆయన నిర్వర్తించాడు. తెలంగాణ సామాజిక యోధుడు, నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణిచివేతను తీవ్రంగా వ్యతిరేకించి ప్రజలను చైతన్యపరిచిన మరొక మహనీయుడు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారితో కలిసి ఈయన పనిచేశారు. 1926లో సురవరం ప్రతాప్ రెడ్డి గారు ప్రారంభించిన గోల్కొండ పత్రిక 47లో దినపత్రికగా మారడం వెనక శ్రీ నూకల నరోత్తమ రెడ్డి గారి యొక్క కృషి ఎంతో ఉంది. పత్రికా ప్రస్థానంలో ఒక పత్రిక ఈ స్థాయిలో ప్రజాభిమానాన్ని సంపాదించుకోవడం ఆ రోజుల్లో మన ప్రాంతంలో ఇదే ప్రథమం. సురవరం ప్రతాప్ రెడ్డి గారి తర్వాత ఈ పత్రికకు సంపాదకుడుగా వివరించిన ఘనత కూడా నరోత్తమ రెడ్డి గారికి దక్కింది. ఆయన నెలకొల్పిన ప్రతాప్ రెడ్డి గారి నెలకొల్పిన విలువలు, ఆదర్శాలు, ప్రామాణికత ఏమాత్రం తగ్గకుండా ఆయన ఈ పత్రిక నిర్వహించారు. భాషా సంస్కృతులకు పెద్ద పీట వేస్తూ ప్రజలను చైతన్యపరిచే సంపాదకీయాలు రాశారు ఆయన. కాళోజీ నారాయణరావు, కవికొండల వెంకటరావు, నరిశెట్టి అన్నయ్య ఇంకా అనేక మంది ప్రముఖులు ఆ పత్రికలో వ్యాసాలు రాశారు. అలాంటి వాటిని నేను ప్రోత్సహించాను.